అన్నీ బాగుండి పనికొస్తే మనుషులైనా వస్తువులైనా పనికిరాని వస్తువుని పడేస్తాం, ఉపయోగపడని మనుషుల్ని కూడా వదిలేస్తాం. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నేను పనికొచ్చినప్పుడు అందరూ వాడుకున్నారు, ఇప్పుడు నా పరిస్థితి తారుమారైపోయి నేను పనికిరాని స్థితిలోకి అయిపోతే అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ నన్ను తృణీకారంగా మాట్లాడుతున్నారని కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటారు. నీకో శుభవార్త, మనుషులు పనికిరావని నిన్ను తృణీకరించినప్పుడు వాళ్ళు నన్ను తృణీకరిస్తున్నారని నువ్వు గాయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చిన నిన్ను దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు లోకానికి నీ నుండి ప్రతిఫలం ఆశించే మనిషికి పనికి రాకపోవచ్చు, యేసయ్యకి తప్పకుండా పనికొస్తావు. నువ్వు మనుషులు నిన్ను వేస్ట్ అనొచ్చు, నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నువ్వు పిచ్చోడివి, పిచ్చిదానివి, నువ్వు వేస్ట్ ఫెలో అనొచ్చు. కానీ యేసయ్య అన్నాడు, ఒక్కసారి జీవితంలో ఒక్కసారి కూడా నేను ఆ మాట అన్నాడు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో నిన్ను సృష్టించాడో, ఏ ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు ఈరోజు తృణీకరింపబడిన నీ జీవితానికి ఆయన సొబగులు దిద్దినప్పుడు, ప్రయోజనకరంగా మార్చినప్పుడు తృణీకారాలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. మనుషులు తిట్టడం ఎంతసేపు, పొగట్టడం ఎంతసేపు అండి. కాబట్టి అవి లక్ష్య పెట్టద్దు. ఆయన తిట్టాడా నిన్ను? ఆయన నిన్ను వేస్ట్ ఫెలో అన్నాడా? నువ్వు పనికిరావు అన్నాడా? నిజంగా నువ్వు పనికిరావు, లోక సంబంధంగా నువ్వు పనికిరావు. కానీ లోకంలో మనుషులకి నీవు అర్థం కాకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నువ్వు పనికి వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రైలు నడిపే డ్రైవర్కి నేను మైక్ ఇచ్చాను అనుకో, రైలు నడుపుతాడు కదా రైలు, ఆ రైలు నడిపే డ్రైవర్కి నేను మైక్ ఇచ్చాను అనుకో, ఏం చేసుకుంటాడు? ఏమైనా ఉపయోగపడేది అతనికి, అతని ఫీల్డ్కి? నాకు ఉపయోగపడేది. ఎందుకంటే దాన్ని ఎలా వాడాలో, దాని అవసరత ఏంటో, దాన్ని ఏ విధంగా వినియోగించాలో నాకు తెలుసు. దీని గురించి తెలియని వాళ్ళకి దీన్ని ఇస్తే మనకి పనికిరాదు, వేస్ట్ అడబడే అంటారు. దాని గురించి తెలిసిన వాడికి అది ఇస్తే సంతోషంగా దాన్ని వాడుకుంటాడు. నీవు నేను గతంలో చేసే పిచ్చి పని ఏంటంటే, మనుషులకు మనల్ని మనం అప్పగించుకోవడానికి ట్రై చేసాం. వాళ్ళకి అర్థం కాల మనం ఏందో. కానీ దేవునికి అప్పగించుకొని చూడు, మనుషుల్ని పక్కన పెట్టి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని చూడు. నిన్నెందుకు చేశాడో, ఎలా వాడుతాడో ఆ తర్వాత చూడు. యేసయ్య స్పెషల్ అదే. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు
నీవేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేరయ్యా. హల్లెలూయా. అప్పగించుకుంటారా ఏసైకి? ఏసైని నమ్ముతారా? అప్పగించుకొని చూడండి, మీకే అర్థమైంది. ఈరోజు నేనంటే మీలో చాలా మందికి అభిమానం ఉంది కదా, ఆరాధన కాదు కానీ అభిమానం ఉంది కదా. ఎంతమందికి ఉంది? చాలా సంతోషం. దాదాపు అందరూ చేతులు ఎత్తారు. అభిమానం ఏందన్నా, చాలా ప్రేమ అన్నా నువ్వు అంటే అని చెప్తారు నాకు. కొంతమంది సడన్గా నేను వాళ్ళకి ఎదురు పడితే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ. షాలేం రాజు అన్న ఇంత అందుబాటులోకి వచ్చాడన్న నాకు అని. నేనేం చేయాలి? మౌనంగా ఉండిపోతా. అంటే వాళ్ళు ఊహించరు. కొంతమంది వాళ్ళకి దగ్గరలోకి వెళ్ళినప్పుడు, కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు, అన్న ఇంత దగ్గరగా నిన్ను చూస్తానని అనుకోలేదన్నా, అసలు నీతో ఇలా మాట్లాడతానని, నీతో స్వరం కలుపుతాను అనుకోలేదన్నా, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడన్నా అని వాళ్ళు ఎంతో ఆనందపడతారు. నీకు కూడా ఉంటుంది కదా ఫీలింగు. నేను పని కట్టుకో నీ దగ్గరికి వచ్చి కాసేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని నేను అన్నాను అనుకో, నీకు ఎట్టుంటుంది? ఇంతకీ ఏంది నాకు అర్థం కాదు. ఏముంది నా దగ్గర? ఏమో తెలీదు. ఏముంది ఏందన్న, నువ్వు ఏసైని ప్రేమిస్తావు, ఏసైని ఆరాధిస్తావు, ఏసైని మాకు పరిచయం చేసావు, ఏసైని గురించి మాకు వినమరిచి చెబుతావు, మా ఆత్మీయ జీవిత క్షేమం కోసం ప్రయాసపడతావు. కాబట్టి నువ్వంటే మాకు అభిమానం, ప్రేమ ఉంటుందన్న. ఎందుకంటే మా ఆత్మల రక్షణ, మా క్షేమం నువ్వు కోరుకుంటావు అని చెప్తా ఉంటారు. ఇదంతా దేవుని చేతికి ఈ జీవితం అప్పగింపబడ్డాక వచ్చినటువంటి స్పందన. యేసయ్య చేతికి ఈ జీవితం అప్పగించుకోక ముందు మనుషుల దయ కోరి, మనుషుల కనికరం కోరి, మనుషుల జాలి కోరి, మనుషుల ప్రేమ కోరి, ఏ మనిషి అయినా నిండుగా ప్రేమిస్తే ఈ జీవితం ఆ చేతికి అప్పగించుకుందామని పిచ్చి పెట్టినట్టు తిరిగినప్పుడు నా బ్రతుకు అసలు అర్థము, విలువ లేనే లేదు. ఈరోజు ఇంతగా మీరు ప్రేమించి సమీపంలోకి వస్తేనే ఎంతో సంబరపడి సంతోషించే స్థితిలో నేను మీకు కనపడుతున్నా కదా. క్రీస్తుకు పూర్వం అంటే టైంలో క్రీస్తుకు పూర్వం అని కాదు, నా బ్రతుకులో క్రీస్తుకు పూర్వం రోడ్డమిటి పిచ్చోళ్ళ తిరిగా. ఎవరు పట్టించుకోవాలా. గంటల తరబడి కూర్చొని పెద్దగా ఏడ్చుకున్నా. ఏందిరా నువ్వు ఏడుపు ఏందిరా అని పలకరించిన వాడు లేడు. అన్నీ పక్కన పెట్టి యేసయ్య చేతికి బ్రతుకుని అప్పగించుకొని, ఏం చేసినా నువ్వే ప్రభువా, ఇక నేను ఎవరిని దేన్ని లక్ష్య పెట్టను, నీతోనే కలిసి నడవాలనుకుంటున్నాను, నా జీవితానికి నీ ఒక్కడివే చాలు ప్రభువు అనుకున్నాను. అప్పుడు ఈ లైఫ్ ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఆ విధంగా చేశాడు ఆయన. ఇదంతా ఆయన చెక్కిన శిల్పం, ఆయన చేసిన కార్యం. అందుకే నేను ఎన్నిసార్లైనా చెప్తా ఆ మాటే. ఎవరో ఏదో అన్నారని కృంగిపోవద్దు, ఎవరో పట్టించుకోలేదని దిగులు పడద్దు, ఎవరో ఏదో నిందించారని కృంగిపోవద్దు, ఎవరో ఆదరించలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద సనగొద్దు, గొణగొద్దు. నిన్ను ప్రేమించేవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, తన ప్రాణం కంటే అధికంగా నిన్ను ప్రేమించే ప్రేమమూర్తి నీకు ఉండనే ఉన్నాడు. ఆయన నిదానించి చూడు.
కానీ మనుషులకు ఒక పట్టాన్ని వదిలిద్దా మైకం, అదొక మత్తు. అందుకే చూడరా చూడని మనం పరిగెత్తే వేటి కోసం పరిగెత్తుతామో అవన్నీ కూడా చూడరా చూడని అప్పచెబుతాడు. ముందే తెలుసుకుంటే బాగుండు, మొహం పగిలినాక అర్థమైద్ది మనకి. కొంతమంది విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు? ఆమె ఒక స్త్రీ, కుటుంబం, భర్తే సమస్తం అనుకుంది. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు కనపడ్డప్పుడు, తనను కాకుండా మరొక స్త్రీని ఆయన ప్రేమించడం ఆమె కంటబడినప్పుడు, అయ్యో నాకు అన్యాయం జరిగిపోయిందని తన మీద తనకే జాలి ఎక్కువైపోయి చనిపోవాలి అనుకుంటుంది. ఒక పురుషుడు కూడా అంతే. ఈరోజు గడ్డి మందు తాగుతున్నారు పల్లెటూళ్ళల్లో, కొబ్బరి బొండం నీళ్ళు తాగినట్టు తాగుతున్నారు గడ్డి మందు. ఎండోసల్ఫాన్ నోవాకరాన్ అన్న అయితే కక్కిస్తే బతికే అవకాశం కనీసం 50-50 ఉంటుంది. గడ్డి మందు తాగితే ఇంకా దాదాపు అవకాశం లేని స్థితిలో ఉంది ఇప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులను బట్టి ఆ కలుపు గడ్డి మొత్తం నిర్మూలన చేయాలంటే పొలాల్లో గడ్డి మందు తయారు చేశారు. కానీ దానివల్ల ఇప్పుడు చాలామంది చచ్చిపోతున్నారు. కొన్ని దేశాల్లో అది బ్యాన్ చేశారు ఆ గడ్డి మందు. ఇక్కడ కూడా బ్యాన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది దాన్ని. నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, ఆ అమ్మాయి వేరే వాడితో ఫోన్ మాట్లాడుతూ ఉంది, ఆ అమ్మాయి మనసులో వేరే వాడు ఉన్నాడు, ఆ అమ్మాయి మనసులో నాకు చోటు లేదు, నేను చచ్చిపోవాలి నా ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకొని ప్రాణం తీసేసుకుంటున్నారు. ఆమె మనసులో చోటు లేకపోతే యేసయ్య మనసులో నీకు చోటు ఉంది కదా. ఆయన మనసులో నీకు స్థానం లేకపోతే ప్రభు మనసులో ఉంది కదా. కాబట్టి ఒక మనిషి హృదయంలో చోటు లేదన్న ఒక కారణాన్ని చూపించి శత్రువు నిన్ను మోసం చేస్తున్నాడు. మోసపోవద్దు. ఎవరి మనసులో స్థానం ఉన్నా లేకపోయినా యేసయ్య మనసులో నీ స్థానం సుస్థిరం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంతో నమ్మి ప్రేమించిన వాళ్ళే వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ మీద మనం డిపెండ్ అవ్వచ్చు అన్నవాళ్లే ఖచ్చితంగా ఒకనాడు నిన్ను మోసం చేయటం అనేది నువ్వు తప్పకుండా చూస్తావు. వాళ్ళు నిన్ను దెబ్బ తీయటం అనేది తప్పకుండా చూస్తావు. నువ్వు ఆనుకుంటావు వాళ్ళు నమ్మదగిన వాళ్ళని, కానీ వాళ్ళే నిన్ను రోడ్డు పాలు చేసి నవ్వుల పాలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇప్పటికీ అనుభవాలు పొంది ఇంకా తేరుకోని స్థితిలో కొంతమంది ఉండొచ్చు. కొంతమంది భవిష్యత్తులో పొందబోతుండొచ్చు. కొంతమంది ఇప్పటికే పొంది అనుభవాలు అయిపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నా, ఇర్మియా గ్రంథం 17:5 ఎప్పుడు మర్చిపోవద్దు. ఇర్మియా 17:5 ఎప్పుడు మర్చిపోవద్దు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నది వాక్యం. చూడు, ఒక్కసారి బైబిల్ ఉంటే ఓపెన్ చేసి ఇర్మియా గ్రంథం 17:5 అండర్లైన్ చేసుకో. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడో చూడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నిర్జనమైన జనము లేని చవిటి భూమి యందును జలము లేని చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాటి దాని వేళ్లు తన్నును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు.
అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షంతో పనే ఉంది, జలముల యొద్ద నాటబడింది కదా. వాన పడినా పడకపోయినా జలముల పక్కన ఉంది కనుక ఎప్పుడూ దానికి తేమ అందుతానే ఉంటుంది, శక్తి దొరుకుతానే ఉంటుంది. దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు, దేవుని మీద తన హృదయాన్ని ఉంచుకున్నవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని ఆశ్రయించిన వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు. దేవుడు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా మనుషుల వెంట పరిగెత్తే పిచ్చోళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ కర్మ ముందు చెప్పినట్టు గాలిద్ది. ఎంతటి వాళ్ళైనా, ఎంత ప్రేమ చూపినా, దేవుని తర్వాతనే ఎవరైనా ఏదైనా. ఆయనే ప్రధానం, ఆయనే ముఖ్యం. వాడు రాజైనా, మంత్రి అయినా, ఇంకా పెద్ద ప్రధానైనా, దేవుడి కంటే మించి ఎవ్వడు లేడు నాకు అనే స్థిర తీర్మానం మనందరి గుండెల్లో నిండుగా ఉండాలి. ఈ మాట మీకు నచ్చలేదా? నచ్చిందా? అదే కదా ఇప్పుడు చదివిన వాక్యంలో చెప్తున్న సారాంశం. కొంతమంది ఆఫ్ అండ్ ఆఫ్, సగం దేవుడి మీద అనుకుంటారు, సగం మనుషుల మీద అనుకుంటారు, సగం దేవుళ్ళలో సగం లోకంలో అనుకుంటారు. నో, కంప్లీట్గా ఆయన మీద ఆనుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఆ తర్వాత చూడాలి. నువ్వు కంప్లీట్గా ఆయన మీద ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు, పరీక్షించుకుంటాడు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. ఆయన మీద నువ్వు కంప్లీట్గా ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు. ఆయన పరిశోధించుకుంటాడు. తెలుసా నీకు? మరి ఒక మనిషికి ఏదైనా చేయాలంటే నువ్వు యోగ్యతలు చూడవు. మంచోడా కాదా, ఇస్తే తాగుతాడా లేకపోతే తింటాడా, ఏం చేస్తాడు? ఏదన్నా నువ్వు ఇచ్చే 100 రూపాయలకి ఎన్ని ఆలోచనలు చేస్తా? ఆయన సకల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అవి పొందునట్లు నీవు యోగ్యుడవా కాదా, యోగ్యురాలువా కాదా, నువ్వు ఆయన మీద ఆనుకున్నావా లేదా అన్నది నిశ్చయముగా ఆయన పరిశోధించుకుంటాడు, పరీక్షించుకుంటాడు. అంతటి అబ్రహామునే పరిశోధించాడని ఉంది. అబ్రహాం ఎంత పటిష్టంగా ఉంటాడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఏమండి, ఆదికాండం 12లో నువ్వు బయలుదేరినానా అబ్రహాం అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న ప్రశ్న లేకుండా సట్టుబుట్టు సామాన్ వేసుకొని బయలుదేరాడు. అడ్రస్ తెలియని ప్రయాణానికి బయలుదేరాడు. పాపం పడాల్సిన బాధలన్నీ పడ్డాడు మొత్తానికి. 12వ అధ్యాయంలో పిలుపు 10 అధ్యాయాలు నడిచింది. 12:10 ఎన్ని 22లో మళ్ళా అబ్రహామును యెహోవా పరిశోధించెను. ఎట్లనగా తెలుసు మీకు. ఇంకా అబ్రహాముని పరిశోధించాడట, ఆదాం హవ్వల్ని పరిశోధించాడు, మోషేని పరిశోధించాడు. మోషేనైతే పలుమార్లు అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడండి మోషేని. నీకెందుకు, నువ్వు అడ్డు తప్పుకో, ఒక్క వేటుతో వీళ్ళని సావుగొట్టి నీలో నుండి గొప్ప జనమును రప్పించేదన్న మోషే. ఈ దరిద్రులు, లోబడనులని ప్రజలు, నాకు వద్దు, వీళ్ళు చంపి పాడేస్తా అంటే మోషే ఏమంటాడు తెలుసా? మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నువ్వేం వాగ్దానం చేశావు? వాగ్దానం చేసి ఇప్పుడు సావు కొడతానంటావేంటి? నీవిచ్చిన వాగ్దానం ఏం కావాలి? వద్దులేయా. ఆ 2 times కూడా మోషేకి అదొక పరీక్షే. అంటే మిగిలిన వాళ్ళని త్రోసేసి నిన్ను ఆశీర్వదిస్తాను ఏమంటావు అంటే మోషే ఏమన్నాడు తెలుసా? అవసరమైతే వాళ్ళని నీవు ఆశీర్వదించినట్లు, రక్షించినట్లు అవసరమైతే నేను నశించిపోవటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు.
అందుకే దేవుడు అంతమంది సమూహంలో లక్షలాది జనులున్న ఇశ్రాయేలులో మోషేని కోరుకున్నాడు.